సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకోవడం విశాఖ స్టీల్ ప్లాంట్కు కొత్తేమీ కాదు. ప్లాంట్ ఏర్పాటు సమయంలో బాలరిష్టాలను అధిగమించి ఎప్పటికప్పుడు సమస్యలను ఎదురీదుతూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా స్టీల్ ప్లాంట్గా 6 దశాబ్దాల చరిత్ర ఉంది. సొంత గనులు లేకపోయినా రికార్డు స్థాయిలో ఐరన్ ఉత్పత్తి లాభాల పంటతో కళకళలాడింది. ఒక్కోసారి ప్రపంచవ్యాప్తంగా వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి ఆర్థిక భారాన్ని మోయలేక విలవిలలాడింది. నష్టాల్లో చిక్కుకున్నా సరే మళ్ళీ కొత్త ఊపిరి పోసుకొని తన సత్తా చాటడంలో విశాఖ ఉక్కు పరిశ్రమ సంకల్పానికి మరేది సాటి లేదు. అసలు స్టీల్ ప్లాంట్ ఎలా ఏర్పాటైంది, ఆ తర్వాత ఎదురైన సవాళ్లు ఏంటి, సంక్షోభాలను ఎలా తిప్పికొట్టి భారతదేశ నవరత్నంగా నిలిచిందో మీరే చూడండి. విశాఖ తీరంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం వెనుక ఎంతో ఉద్యమ చరిత్ర ఉంది. పోరాడి ప్రాణత్యాగాలు చేసి ఈ స్టీల్ ప్లాంట్ను సాధించడం వెనుక ఎంతో పోరాట స్ఫూర్తి దాగి ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒకే ఒక్క నినాదంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సాధించుకున్నారు. 1963 నాటికి దేశంలో 4 ఉక్కు కర్మాగారాలున్నాయి. తీర ప్రాంతంలో మరో పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. ఎక్స్పర్ట్లు రీసెర్చ్ చేసి వైజాగ్ బెటరని తేల్చారు. ఇక అప్పుడే రాజకీయాలు మొదలయ్యాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తమ రాష్ట్రాలకు తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరిపారు కొందరు. ఆంధ్రప్రదేశ్కు వచ్చిన అవకాశం ఆఖరు నిమిషంలో చేజారే దుస్థితి తలెత్తింది. కేంద్రం కూడా ప్రకటన చేసి ఊరకుండిపోయింది. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతించినప్పటికీ ఆర్థిక కారణాలు చూపి పనుల జాప్యం జరగడంతో మళ్లీ అలజడి రేగింది. ఆ టైంలో ఇందిరా ప్రధానిగా ఉన్నారు. మొదట కొన్ని నెలల పాటు దేశంలో అశాంతి, అసంతృప్తి, ఆందోళనలు తీవ్రమయ్యాయి. వరుసగా 2 సీజన్లు దారుణంగా ఉండడంతో ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కూడా ఒడిదుడుకులతో సాగుతుంది. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత మద్రాసు నగరాన్ని కోల్పోయామనే అసంతృప్తి ప్రజల మనసు నుంచి చెరిగిపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి 10 ఏళ్లు మాత్రమే పూర్తయ్యాయి. అప్పటికే వచ్చిన 3 పంచవర్ష ప్రణాళికల్లోనూ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని, ప్రభుత్వ పెట్టుబడులతో సరైన పరిశ్రమలు రావడం లేదని నిరుత్సాహంతో ఉన్నారు. కొద్దిగా రేగిన ఆగ్రహ జ్వాలలు ఊపందుకున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు శాసనసభ సభ్యత్వాలకు, పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామా లేఖలు ఇచ్చేశారు. మరోపక్క గుంటూరు జిల్లా తాటికొండకు చెందిన టి అమృతరావు 1966 అక్టోబర్ 15న విశాఖపట్నం వేదికగా నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఆయన పిలుపుతో కొద్ది రోజుల్లోనే కాలేజీ విద్యార్థులు, స్కూళ్లలోని స్టూడెంట్స్ ఉద్యమంలోకి స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. మద్దతు పెరిగింది. తరగతుల బహిష్కరణ, బంద్లు, సమ్మెలు, నిరాహార దీక్షలు పెరిగాయి. ఆ సమయంలో తెన్నేటి విశ్వనాథం, ఎంవి భద్రం బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రసంగాలు ఇచ్చారు. ఆ తర్వాత 1966 నవంబర్ 1న విశాఖపట్నంలో స్టూడెంట్స్ భారీ ప్రదర్శన చేపట్టారు. వారిని చెదరగొట్టే క్రమంలో పోలీస్ కాల్పులు కూడా జరిగాయి. ఈ ఘటనలో 9 మంది చనిపోగా వారిలో 3 స్టూడెంట్స్ ఉన్నారు. అలా రాష్ట్రమంతటా అల్లకల్లోలంగా మారింది. వీరికి మద్దతుగా పలు ప్రాంతాల్లో ఆందోళన చేసిన వారిలో ఆదిలాబాద్లో 1, తగరపు వలసలో 1, విజయవాడలో 5, విజయనగరంలో 2, కాకినాడలో 1, వరంగల్లో 1, సీలేరులో 1, గుంటూరులో 5 ప్రాణాలు కోల్పోయారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది చనిపోయారు. మరోవైపు దీక్షకు దిగిన అమృతరావు మరణించే ప్రమాదం ఉందని జిల్లా అధికారులు తేల్చారు. నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రధాని ఇందిరాగాంధీకి అదే విషయాన్ని చెప్పారు. చివరకు ఆమె విశాఖలోనే ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తూ అధికారిక లేఖను అందించారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఆ లేఖను తీసుకుని 1966 నవంబర్ 3న విశాఖకు వచ్చారు. ఆ లేఖను అందరికీ చూపి అమృతరావుతో దీక్ష విరమింపజేశారు. ప్రధాని ఇందిరాగాంధీ 1971 జనవరి 20న విశాఖకు వచ్చి పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. 64 గ్రామాల పరిధిలో 22 ఎకరాల సేకరణ చేశారు. ఉక్కు కర్మాగారం నిర్మాణం పూర్తి చేయడానికి 20 ఏళ్ల సమయం పట్టింది. 1992లో అప్పటి ప్రధాని పివి నరసింహరావు చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. ప్రస్తుతం ఈ ప్లాంటు 26,000 ఎకరాల్లో విస్తరించి ఉంది.
దీని సామర్థ్యం ఏటా 7.3 మిలియన్ టన్నులు. దాదాపు 16,000 మంది శాశ్వత ఉద్యోగులు, 17,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. పరోక్షంగా మరో 1,00,000 మంది ఉపాధి పొందుతున్నారు. కానీ విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంతంగా ఇనుప ఖనిజం గనులు లేకపోవడంతో తరచుగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రాణత్యాగాలు చేసి భూములు కోల్పోయి పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ నిత్యం పడిలేచిన కెరటం మాదిరి కార్యకలాపాలు సాగిస్తోంది. బాలారిష్టాలు, సంక్షోభాల్లో చిక్కుకుని మళ్లీ కుదురుకోవడం పరిపాటిగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ తరచుగా సంక్షోభాలు ఎదుర్కోవడానికి అసలు కారణం సొంత గనులు లేకపోవడమే. ఆర్థిక నష్టాలు, యాజమాన్యాల వైఫల్యాలు కారణంగా తీవ్ర సంక్షోభంలో పడ్డ విశాఖ ఉక్కు ఎప్పటికప్పుడు సమస్యల్లో చిక్కుకుంటుంది. శాశ్వత గనులు లేకపోవడంతో ముడి ఖనిజాలు దిగుమతికి భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తుండగా ఆ ప్రభావం ఉత్పత్తి మీద కూడా పడింది. స్టీల్ తయారీలో ప్రధానమైన ఐరన్ ఓర్, కోకింగ్ కోల్ కొనుగోలుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కార్మిక వర్గం సమిష్ట కృషి కారణంగా ఉత్పత్తికి విఘాతం కలగకపోయినా నెలావారీ జీతాలు చెల్లించడానికి కూడా యాజమాన్యం ఇబ్బందులు పడుతోంది. 2002 నాటికి 13,000 కోట్ల నిల్వలో ఉన్న స్టీల్ ప్లాంట్ 2 దశాబ్దాల కాలంలో ఆర్థిక నష్టాలతో కూరుకుపోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ప్లాంట్లకు సొంతంగా ముడి ఇనుము గనులు ఉన్నాయి. వైజాగ్ ప్లాంట్కు మాత్రం సొంతంగా గనులను కేటాయించలేదు. దీనివల్ల ముడి ఇనుమును మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. గనులు కలిగి ఉన్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్ సంస్థలకు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఆ గనులు లేకపోవడంతో భారీగా డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. ఉత్పత్తి పెరిగినా ఎక్కువ ఖర్చుతో కొనాల్సి రావడంతో బ్యాంకు రుణాల మీద చెల్లించే వడ్డీ భారీగా పెరుగుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు అనుబంధ సంస్థ అయిన ఓఎండీసీ ఆధీనంలో ఒడిశాలో ఉన్నప్పటికీ మైనింగ్ అనుమతులకు కాలం తీరిపోవడంతో ఫలితం లేకుండా పోయింది. 2015లో అప్పటి బొగ్గు, స్టీల్ పార్లమెంటరీ స్థాయి సంఘం వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఇనుప గనులు కేటాయించాలని కేంద్రానికి గట్టిగా సిఫార్సు చేసింది. గనులు, ఖనిజ సంపద అభివృద్ధి నియామక చట్టం కింద తమకు కేంద్రం ద్వారా ఇనుప ఖనిజ గనులు కేటాయించాలంటూ స్టీల్ ప్లాంట్ సైతం ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉమ్మడి ఏపీ ప్రభుత్వాలకి విన్నవించినా ఫలితం దక్కలేదు. సొంత గనులు లేనందున ఖనిజాలను కొనుగోలు చేసి ఉత్పత్తి పెంచుకునేందుకు నిధులు లేవని కేంద్రం పేర్కొంటే బ్యాంకు రుణం తీసుకువచ్చి నిర్మాణాలు పూర్తి చేసి బాలారిష్టాలను అధిగమించింది. ఇక అప్పటి వరకు ఉన్న అప్పులను మూలధనంలో కలిపారు. అప్పట్లో స్థానిక ఎంపీ చొరవతో 1,300 కోట్ల రూపాయలు అప్పటి ప్రధానిగా ఉన్న వాజ్పేయి అప్పులు తీర్చేందుకు నిధులు కేటాయించారు. దీంతో నష్టాలను అధిగమించి తిరిగి లాభాల బాట పట్టింది. 2021-22 కోవిడ్ సమయంలో 6 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయడమే కాక రికార్డు స్థాయిలో 28,000 కోట్ల టర్నోవర్ సాధించి 1,000 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఆది నుంచి పురిటి నొప్పులు తప్పడం లేదు. సమస్యలు, సంక్షోభాలు కొత్త కాకపోయినా 4 ఏళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని నిర్ణయించినట్లు కేంద్రం వెల్లడించడంతో ఉద్యమశగా రాజుకుంది. గత 3.5 ఏళ్లుగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ఉవ్వెత్తున సాగుతుంది. RINL ప్రైవేటీకరణ దిశగా ఏ చిన్న ప్రయత్నం జరిగినా తిప్పికొట్టడంలో కార్మిక సంఘాలు, పోరాట కమిటీ అలుపెరగని ప్రయత్నం చేస్తున్నాయి. ధర్నాలు, రాస్తారోకాలు, మానవహారాలు, నిరాహార దీక్ష, ఆమరణ దీక్షలతో ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి చేర్చడంతో రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం ఒకే మాట మీద నిలబడవలసి వచ్చింది. దీంతో కేంద్రం పునరాలోచనలో పడినట్లే కనిపించింది. నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ ఉక్కును ఒడ్డిన పడేసే దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటీకరణ నిలుపుదల చేసి ప్యాకేజీ ప్రకటించినప్పటికీ మరో ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది. కనీస సామర్థ్యంతో పనిచేస్తుండడమే నష్టాలు పెరిగిపోవడానికి కారణమని అంచనాకు వచ్చింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు 3.5 ఏళ్లకు పైగా ఆందోళన చేస్తున్నారు. ఇతర ఉక్కు పరిశ్రమల మాదిరిగా సొంత గనులు లేకపోవడమే విశాఖ ఉక్కు నష్టాల వెనుక అసలు కారణమని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల విశాఖ ఉక్కు పరిశ్రమలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు ఉద్యోగ, కార్మిక వర్గాల్లో అనుమానాలు రగిలించాయి.
స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో కీలకమైన 2 బ్లాస్ట్ ఫర్నేసులను ఇప్పటికే మూసివేసింది. ప్రస్తుతం ఒక BF యూనిట్లో ఉత్పత్తి జరుగుతుండగా మరోవైపు తెర వెనుక చర్యలను వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో కీలకమైన ఎగ్జిక్యూటివ్లు, టెక్నికల్ సిబ్బందిని NMDCకి డిప్యుటేషన్పై సాగనంపేందుకు ఉపక్రమించింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ అటవీ ప్రాంతంలో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఐరన్ ఓర్ గన్లను తవ్వితీస్తుంది. వీటికి అనుబంధంగా నాగర్నర్ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ఈ పరిశ్రమ నిర్వహణకు అవసరమైన పూర్తి స్థాయి సాంకేతిక నిపుణుల కొరత ఉంది. ఇందుకు అవసరమైన నిపుణులైన ఉద్యోగులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్గా ప్రపంచ ఖ్యాతి గడించిన విశాఖ ఉక్కు మాత్రం ఎదురు దెబ్బలు తింటుంది. నాగర్నర్ ప్లాంట్కు 500 మంది ఉద్యోగులను పంపిస్తే ఇక్కడ కీలకమైన విభాగాలు కుంటిపడే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్లో వివిధ విభాగాల కింద దాదాపు 30,000 మంది పనిచేసేవారు. గత కొన్నేళ్లుగా నియామకాలపై ఆంక్షలు పెట్టుకున్న ప్లాంట్ ఇప్పటి వరకు కొత్త ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. ఫలితంగా మానవ వనరుల సంఖ్య 12,500 మందికి తగ్గిపోయింది. సీనియర్ మేనేజర్ క్యాడర్ ఉద్యోగులు 200 మందికి పైగా ఇప్పటికే రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. నెలకు 20 మంది పదవి విరమణ పొందుతున్నారు. ఆ పోస్టులన్నీ ఖాళీగా మిగిలిపోగా ఇప్పుడు 500 ఉద్యోగాలకు డిప్యుటేషన్ పేరుతో ఎసరు పెట్టింది. అత్యంత కీలకమైన బ్లాస్ట్ ఫర్నేస్, కోకో వన్, షిప్పింగ్, స్టోర్స్, ఆర్థిక శాఖల్లో ఎక్కువ ఉద్యోగాలు కావాలని నాగర్నర్ స్టీల్ ప్లాంట్ అడుగుతుంది. అంటే 15 ఏళ్ల సీనియారిటీ ఉన్న సిబ్బంది అక్కడికి వెళ్లిపోతే ఆ ప్రభావం కీలక విభాగాలపై పడే అవకాశం ఉంది. మరోవైపు ఆర్థిక భారం తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. మరో 2,500 మంది శాశ్వత ఉద్యోగులను VRS పేరుతో వదిలించుకోవాలని చూస్తుంది. దీంతో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసేందుకే ఈ సన్నాహాలు జరుగుతున్నాయనే అనుమానం అందరిలోనూ నెలకొంది. దీంతో మళ్లీ ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కడం మొదలైంది. మరోవైపు అప్పట్లో స్టీల్ ప్లాంట్ స్థాపన కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలు సైతం ఇంకా తమకిచ్చిన హామీల అమలు కోసం నేతల ఇల్లు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములిచ్చిన వారికి అప్పట్లో ఆర్ కార్డులు మంజూరు చేసి వారి వారసులకు ప్లాంట్లో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితులు తమకిచ్చిన హామీలు నెరవేర్చారని ఆందోళన చేస్తున్నా ఫలితం లేకపోయింది. ఓవైపు ప్లాంట్ మనుగడే కష్టంగా మారిన తరుణంలో ఇప్పుడు మళ్లీ కొత్తగా ఉద్యోగాల భర్తీ అనగానే ఉన్నతాధికారులు చేతులెత్తేస్తున్నారు. తాము భూమిని కోల్పోయి ఉపాధి లేక రోడ్డున పడ్డామని నిర్వాసితుల గోడు ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు మేనిఫెస్టోలో ఒక అంశంగా మారుతోంది తప్పితే ఏ మేలు ఇప్పటి వరకు జరగలేదు. నిజానికి ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా కాపాడతామని మేనిఫెస్టోలో పేర్కొంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా ప్రకటించి హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మాట మార్చి ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రానికి సహకరిస్తుందని, అందులో భాగంగానే బ్లాస్ట్ ఫర్నేస్ల మూత, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, మరికొన్ని విభాగాల మూసివేత వంటి నిర్ణయాలను అనుమానిస్తూ ఉద్యోగ సంఘాలు కాస్త గ్యాప్ ఇచ్చి పోరాటాలను మళ్లీ రోడ్డెక్కించాయి. దీంతో మళ్లీ రాజకీయ పార్టీలని ఉద్యోగ, కార్మిక సంఘాలకు అండగా మద్దతుగా నిలవడం మొదలైంది. కేంద్రం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ, కమ్యూనిస్టు పార్టీలు డిమాండ్లు పెరిగిపోయాయి. అయితే స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగదని, సెయిల్ విలీనం చేసేలా నిర్ణయం తీసుకుంటుందని కూటమి నేతలు చెబుతుండగా వైసీపీ, ఉక్కు కార్మిక సంఘాలు మాత్రం ఈ మాటలను లెక్క చేయడం లేదు. బ్లాస్ట్ ఫర్నేస్ల మూత, కార్మికుల తొలగింపు, ఉద్యోగుల డిప్యుటేషన్ వంటి పరిణామాలన్నీ ప్రైవేటీకరణకు ఊతమిచ్చేలా ఉన్నాయని వైఎస్ఆర్సీపీ, ఉక్కు సంఘాలు ఆరోపించాయి. అయితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో అలా జరగనివ్వమని, త్వరలోనే సెయిల్లో విలీనం చేసే ప్రకటన రాబోతుందని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు అందరూ కూడా ఆహ్లాదంగా ఆనందంగా ఉండాలని. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో వేలాది మంది ఉక్కు కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి అనుబంధ సంస్థల్లో ఉన్నటువంటి పరిశ్రమలో పనిచేస్తున్న వేలాది మంది దిక్కుతోచని పరిస్థితుల్లో అలో రామచంద్ర అని చెప్పి కంటతడి పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ నెల 8వ తారీఖున ప్రధానమంత్రి విశాఖపట్నం విజిట్ చేసినప్పుడు ఆ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, ఉప ముఖ్యమంత్రి గాని మాట్లాడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి పూర్తి స్థాయి బలోపేతం చేస్తారని చెప్పి ఎంటైర్ ఈ ప్రాంత ప్రజలు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఎదురు చూశారు. దీంతో ఎవరి మాటలు నమ్మాలో తెలియక ఉక్కు కార్మికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సరిగ్గా ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఇటీవల ప్రకటించిన కేంద్రం దానికి అనుగుణంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 11,440 కోట్ల ప్యాకేజీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించినట్లుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడించారు. నా పేరు టి మోహన్ గాంధీ, చైర్మన్ గాంధీ మిషన్ గుంటూరు అండి. కీర్తిశేషులు తాతగారు టి అమృతరావు గారు స్థాపించినటువంటి సంస్థ అది. ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చెప్పగలిగేది, నా వంతు అభిప్రాయంగా ఎంతో ప్రేమించి ఇచ్చినటువంటి 11,440 కోట్లు భారత ప్రధానమంత్రి గారు ఎవ్రీ 6 monthsకి కార్మికులు ఎలా పనిచేస్తున్నారు, ప్లాంట్లో మేనేజ్మెంట్ ఎలా ఉందనేటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వంతో లింకప్ చేసి మానిటరింగ్ చేస్తే పూర్వం ఎలాగా 1,500 కోట్లు 2,000 కోట్లని లాభాలు ఇచ్చి ప్రపంచ స్థాయికి ఎదిగిందో అదేవిధంగా మన ప్లాంట్ కూడా 1 yearలో వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీకు లాస్ట్ టైం ఇలా ఇచ్చాము, మీరు ఎలా చేశారు అనేటువంటి పరిస్థితి రానియకుండా ఎప్పటికప్పుడు కూడా ఉద్యోగస్తులను మానిటరింగ్ చేస్తూ, మేనేజ్మెంట్ మానిటరింగ్ చేస్తూ ప్రభుత్వంతో స్టేట్ గవర్నమెంట్కి లింకప్ చేయమని చెప్పేసి అని కూడా అడుగుతా ఉన్నాం. ఇప్పటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందనే అపోహలు రాష్ట్ర ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజల్లో బలంగా ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతో ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేనట్లే అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 4 సంవత్సరాలుగా విశాఖ ఉక్కు కోసం నిర్విరామంగా పోరాటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెరదించిన సందర్భంగా వాళ్ళకి మా ఎంప్లాయీస్ తరఫున, నిర్వాసిత తరఫున, ముఖ్యంగా స్టీల్ డిఎన్డీస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దమ్ము ధైర్యం ఉన్న కార్మికులు స్టీల్ ప్లాంట్లు ఉన్నారు. అది చాలా మంది అపోహ చేసి మా కంపెనీ మీద, కార్మికుల మీద ఒక దుష్ప్రచారం చేశారు. ఎంప్లాయీస్ పని చేయకపోతే ఇచ్చిన 1,140 కోట్లు, ముందు 500 కోట్లు ఇచ్చినప్పుడే కంపెనీని 2 నెలల కాలంలోనే ఈరోజు ఉత్పత్తి సాధించి లాభాల బాటలో తీసుకొచ్చిన చైతన్యం కార్మికుల్లో ఉంది. ఇంకా రా మెటీరియల్ పూర్తిగా వస్తే ఇంకా ముందు తీసుకెళ్లి మీరు ఏదైతే ప్యాకేజీ మాకు ఇచ్చారో దానికి ఇంతలో 2 మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మా కంపెనీని కాపాడడానికి సహకారాలు అందించిన రాజకీయ నాయక పార్టీలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరోవైపు ఉత్తరాంధ్రకు భారీ పరిశ్రమగా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం పట్ల కేంద్ర విమానయాన మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానికంగా ఉన్న మంత్రులు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యోచనను కేంద్రం విరమించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారం మీద పెద్ద ఎత్తున పోరాటాలు, త్యాగాలతోనే ఆంధ్రుల యొక్క సమిష్టి త్యాగాలు, విశాఖ ఉక్కుని 100% అమ్ముతాం, మూసేస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం, అదే కేబినెట్ ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మేము బతికిస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఏ రకంగా అభివృద్ధి చేస్తారన్నది దీర్ఘకాలిక ప్రణాళిక లేకుండా, దీనికి గనులు ఇవ్వకుండా, దీనికి ఉన్నటువంటి అప్పులు, వడ్డీలు ఏమున్నాయో వాటిని వైండప్ చేయకుండా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మీరు ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? ఇటువంటి తాత్కాలిక ప్యాకేజీల వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం అనేది ఏదైతే వడ్డీలు ఉన్నాయో వడ్డీలు రద్దు చేయండి. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయండి, లేదా గనులు ఇవ్వండి. ఈ 3 మీరు చేయకుండా ఇవాళ నిర్వాసులకి, ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లేబర్, పర్మనెంట్ ఎంప్లాయీస్ ని తగ్గించి, ఆఫీసులను తగ్గించి ఒక పక్క కార్మిక వర్గం మీద దాడి చేస్తున్నారు అనమాట.